వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. ములుగు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా ముఖ్యమంత్రి మనవడికి సైతం రాఖీ కట్టి స్వీట్లు పెట్టి నోరు తీపి చేయించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సీతక్కను దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సాలూర గ్రామవాసి ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకుడు బుద్దే రాజేశ్వర్ విగ్రహ ఏర్పాటుకు వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి అన్నారు. నిరుపేద కుటుంబాల సమస్యలను తన సమస్యగా భావించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తనదైన శైలిలో పరిష్కరించేవాడని గుర్తు చేశారు. ముధోల్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించిన వారిపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం ఆదర్శనీయమని కొనియాడారు. బీజేపీ నాయకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్ రాఖీ కట్టారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్కు ఆమె రాఖీ కట్టి మెమోంటోను అందజేశారు. అదేవిధంగా పలువురు అధికారులకు సైతం రాఖీ కట్టారు. జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలియజేశారు. వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో 1212 రోజులుగా నిర్విఘ్నంగా, నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు, మహేష్, అనిల్, రాజు, సాగర్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రుణమాఫీ కాలేదంటూ ఇంద్రవెల్లి మండలం దన్నూరు, బజరత్నూర్ మండలం పిప్రి, చుచ్చోడాకు చెందిన రైతులు కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ మండల వ్యవసాయ అధికారికి వివరాలను అందజేయాలని సూచించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రుణమాఫీ త్వరగా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పటాన్చేరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో రైతులకు నోటీసులు ఇవ్వకుండా నేషనల్ హైవే కోసం భూములు తీసుకుంటున్నారని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూములు తీసుకోవడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన సోదరి వల్ల సత్యమని రాఖీ కట్టి తమ్ముడు పట్ల ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అక్కా, తమ్ముడు, అన్నా, చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు అని తెలియజేశారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నారాయణపేట జిల్లా కోర్టులో అడ్వకేట్లు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ను తేవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని ఫోటోగ్రాఫర్లు, ట్రైనీ ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లకు పూలు సమర్పించి వారి కృషిని గుర్తు చేశారు. ముఖ్య ఫోటోగ్రాఫర్లు, ఫోటోగ్రఫీ అభ్యాసకులు ఈ వేడుకలను విజయవంతం చేశారు.